హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్లో రెగ్యులర్గా ప్రతి వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతూనే ఉంటాం. సో ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మేము ముందుకు వచ్చాం. ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే ఈ ఐపీఎల్ 2026లో ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ హైయెస్ట్ వికెట్ తీసుకున్నారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసిన నేమ్స్ని నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే ఐపీఎల్ 2027 ఆప్షన్కైనా ఆర్ ఐపీఎల్ స్టార్ట్ అవడానికైనా చాలా టైమే ఉంది. మోస్ట్ ఆఫ్ ది అప్డేట్స్ అన్ని చాలా తొందరలోనే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ కూడా చాలా తొందరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని గురించి ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ వీడియోలో ముందుగా చాలా టీమ్స్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ గా ట్రేడ్ విషయంలో టీమ్స్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ అప్డేట్స్ తో పాటు ఐపీఎల్ 2027 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇందులో ఇప్పటి వరకు వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఐపీఎల్ 2027 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీని గురించి కొన్ని అఫీషియల్స్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు. మాక్సిమం ఇది జరిగే ఛాన్స్ అయితే చాలా తొందరలో కూడా ఉంది. ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ 2027 అయితే చాలా తొందరలో స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే ఒక్కసారి ఐపీఎల్ 2026 షెడ్యూల్ చూసుకుంటే మార్చ్ 28, 29 స్టార్ట్ అయ్యి మే 31 వరకు అయితే జరిగింది. ఆ సమ్మర్ సీజన్ లో ప్రతి ఒక్క ఫ్యాన్స్ అండ్ ప్రతి ఒక్క ప్లేయర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందు గురించి ఐపీఎల్ 2027 అయితే కొంచెం ముందుకు జరపాలని ప్రతి ఒక్క బీసీసీఐ అండ్ ఐపీఎల్ మెంబర్స్ అందరూ అనుకుంటున్నారంట. మాక్సిమం జరగాలంటే మార్చ్ 10th ఐపీఎల్ స్టార్ట్ అయ్యి మే 15th అయితే ఫైనల్ చేయాలని అందరూ ప్లాన్ చేస్తున్నారు. మాక్సిమం ఇది జరిగే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి కూడా. ఇది ఐపీఎల్ 2027 యొక్క షెడ్యూల్ విషయం. అండ్ కమింగ్ టు మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఐపీఎల్ 2026 లో చాలా రూమర్స్ కూడా వచ్చాయి. ఓవరాల్ ఐపీఎల్ మ్యాచెస్ 74 ఉంటే ఈ 74 మ్యాచెస్ ని ఇంకా 20 మ్యాచెస్ ఎక్స్ట్రాగా చేసి టోటల్ గా 94 మ్యాచెస్ చేస్తారని రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ఐపీఎల్ 2026 లో కాలి మరి 2027 లో మాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ప్రతి ఒక్క అఫీషియల్స్ మాట్లాడుకున్నా. ఇది కూడా ఈ సీజన్ అయితే జరగదని ఐపీఎల్ అయితే పక్కాగా క్లారిటీ అయితే ఇచ్చింది. సో ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మాక్సిమం ఐపీఎల్ 2028 ఆఫ్టర్ ది మెగా ఆక్షన్ తర్వాత ప్రతి ఒక్క టీం ఆపోజిట్ టీమ్ తో ప్రతిసారి 2 మ్యాచెస్ ఆడడం అయితే పక్కాగా జరిగే ఛాన్స్ అయితే 100% కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్ ఐపీఎల్ యొక్క అప్డేట్. ఇంకా ఇప్పుడైతే మన ట్రేడ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రేడ్స్ లో ప్రతి ఒక్క టీం అయితే ఇన్వాల్వ్ అయింది. ఇంకా మెయిన్ గా ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఉన్న ట్రేడ్ అయితే మాక్సిమం జరిగిపోయే ఛాన్సెస్ అయితే పక్కాగా ఉన్నాయి. ఇంకా ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుంచి అయితే చాలా మేజర్ చేంజెస్ ఉండబోతున్నాయి. మరి బిఫోర్ ది మెగా ఆక్షన్ ఇన్ని చేంజెస్ ఎందుకు అని అడుగుతారా? దీని గురించి అయితే ప్రతి ఒక్కరికి మాక్సిమం తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం నేనైతే కొంచెం సింపుల్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. మెయిన్ గా ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ అయితే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓనర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ ఓనర్స్ గురించి మాట్లాడుకుంటే జిఎంఆర్ దగ్గర 50% షేర్స్ ఉన్నాయి అండ్ జేఎస్డబ్ల్యూ దగ్గర 50% షేర్స్ ఉన్నాయి. సో ఇలా 50-50 ఉండడం వల్ల ఇలా 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓనర్స్ ఉండడం వల్ల ఒక ఓనర్షిప్ వాళ్ళు 2 years ఆప్షన్ అండ్ ఓవరాల్ టీమ్ బిల్డ్ చేసుకుంటారు. అండ్ ఇంకో 2 years ఏమో ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓనర్స్ చూసుకోవడం వల్ల వీళ్ళైతే ఇష్టం వచ్చినట్టు టీమ్ అయితే ప్రతిసారి చేంజ్ చేస్తున్నారు. సో అలాగే ఈ ఇయర్ అయితే జిఎంఆర్ అయితే లాస్ట్ 2 years కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు జేఎస్డబ్ల్యూ వాళ్ళు అయితే వచ్చారు. ఈ జేఎస్డబ్ల్యూ ఓనర్షిప్ లో వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ అయితే ఈ ఆప్షన్ లో తీసుకోబోతున్నారు. దీనివల్ల టీం కూడా చాలా కష్టమవుతుందని చెప్పాలి, మెయిన్ గా ప్లేయర్స్ కి అండ్ సపోర్ట్ స్టాఫ్ కి. మరి చూద్దాం ఈ ఇయర్ అయినా బెస్ట్ ఆప్షన్ చేస్తారా? దాని గురించి ఇప్పటి నుంచి జేఎస్డబ్ల్యూ గ్రూప్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ ప్లానింగ్స్ అయితే వస్తున్నారు. ఇంకా వాళ్ళ అప్డేట్స్ గురించి వెళ్తే మెయిన్ గా అక్షర్ పటేల్ దగ్గర నుంచి క్యాప్టెన్స్ అయితే ఇవ్వకపోవచ్చు ఈ సీజన్. దాని గురించి అయితే ఫుల్ గా రెడీ ఉన్నారు. అక్షర్ పటేల్ క్యాప్టెన్స్ లో వాళ్ళకి అనుకున్న అవుట్పుట్స్ రాకపోవడం వల్ల తన అయితే పక్కాగా క్యాప్టెన్స్ నుంచి అయితే తీసేస్తున్నారు అండ్ ప్లేయర్ కి అయితే టీమ్ లోనే ఉంచుకుంటున్నారు. నౌ ఇప్పుడు క్యాప్టెన్ ఎవరు? క్యాప్టెన్ గురించి మాట్లాడుకునే ముందు ఒక మెయిన్ ట్రేడ్ అయితే పక్కాగా జరిగే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అదే రిషబ్ పంత్ ని ఢిల్లీ క్యాపిటల్స్ లో తెచ్చుకోవడం. ఇదైతే ఆల్మోస్ట్ 99% అయితే కంప్లీట్ కూడా అయిపోయింది అంటున్నారు. మరి లక్నో సూపర్ జైంట్స్ నుంచి రిషబ్ పంత్ ని తెచ్చుకుంటే మరి ఈ టీం నుంచి ఎవరిని ఇస్తారని చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఇవ్వడానికి అయితే 100% పక్కాగా ఫిక్స్ అయిందంట. మరి ఈ ట్రేడ్ జరగడం వల్ల ఈ 2 టీమ్స్ లో ఏ టీమ్ కి బెస్ట్ ప్రాఫిట్ అంటారా? 2 టీమ్స్ కూడా ఇదైతే చాలా మంచి ట్రేడ్ అని చెప్తున్నా. ఎందుకంటే మెయిన్ గా రిషబ్ పంత్ లాస్ట్ ఇయర్ శాలరీ గురించి మాట్లాడుకుంటే 27 crores అయితే ఉంది అండ్ కమింగ్ టు కుల్దీప్ యాదవ్ 13.25 అయితే ఉంది. మరి ఇక్కడ రిషబ్ పంత్ ని ఢిల్లీ క్యాపిటల్ తీసుకుంటే 27 crores వేస్ట్ అవుతాయి కదా అంటే ఇక్కడే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర నుంచి మాస్టర్ మైండ్ ప్లానింగ్ అయితే వచ్చారు. ఈ సీజన్ లో రిషబ్ పంత్ కి 27 crores అయితే ఇవ్వట్లేదు. సో ఈ ట్రేడ్ లో తన నొప్పించి రిషబ్ పంత్ ని ఈ ట్రేడ్ లో జస్ట్ 15 crores మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ ఒకసారి ఎల్ఎస్జీ విషయానికి వచ్చిన జస్ట్ 13.5 crores కుల్దీప్ యాదవ్ తీసుకోవడం వల్ల లక్నో లాంటి గ్రౌండ్స్ లో అయితే కుల్దీప్ యాదవ్ వేరే లెవెల్ బౌలింగ్ అయితే వేయబోతున్నాడు. ఎల్ఎస్జీ గ్రౌండ్స్ నుంచి అయితే కుల్దీప్ యాదవ్ నుంచి బెస్ట్ బౌలింగ్ అయితే చూస్తాం కాబట్టి ఈ ట్రేడ్ జరగడం వల్ల 2 టీమ్స్ కూడా చాలా ప్రాఫిట్స్ అయి ఉన్నాయి. మరి ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ని 15 crores తీసుకుంటే మరి ఆల్రెడీ కుల్దీప్ యాదవ్ ఎల్ఎస్జీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇదైతే చాలా మాస్టర్ మైండ్ ప్లానింగ్ అని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి జస్ట్ ఇంకో 1.75 crores ఇచ్చి రిషబ్ పంత్ లాంటి బెస్ట్ బ్యాటర్ అయితే తీసుకున్నారు. తన దగ్గర నుంచి ఎలాంటి బ్యాటింగ్ తెప్పియాలో వాళ్ళకైతే పక్కాగా తెలుసు. సో ఈ ట్రేడ్ వల్ల ఎల్ఎస్జీ కూడా చాలా ప్రాఫిట్. ఎందుకంటే ఇప్పుడు రిషబ్ పంత్ ని వదిలేయడం వల్ల ఎల్ఎస్జీ టీమ్ కి మరొక 13.75 crores నెక్స్ట్ ఆప్షన్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎల్ఎస్జీ అండ్ డీసీ యొక్క ట్రేడ్. మరి ఇప్పుడు
ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఎవరికి కెప్టెన్ చేసుకుంటారని చూసుకుంటే అక్షర్ పటేల్ అయితే పక్కాగా తీసేస్తారు కాబట్టి ఇప్పుడున్న ఆప్షన్స్ ఓన్లీ కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్. ఈ 2 ప్లేయర్స్‌లో ఎవరు బెస్ట్ కెప్టెన్ ఉంటారు అనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మాక్సిమం కేఎల్ రాహుల్‌ని పెట్టాలని పక్కాగా ట్రై చేస్తున్నారంట. మరి చూడాలి కేఎల్ రాహుల్ దీనికి ఒప్పుకుంటాడా లేదా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ ట్రేడ్ విషయంకి వెళ్తే మనందరికీ ఆల్మోస్ట్ తెలిసిన విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా అయితే ఎంఐ నుంచి మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇదైతే పక్కా కాబట్టి మరి ఏ టీం తను తీసుకుంటారంటే సో రీసెంట్‌గా ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మాక్సిమం ఎంఐ వర్సెస్ సిఎస్కే ట్రేడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని టాక్స్ అయితే వచ్చాయి. బట్ అది కూడా చాలా కష్టమే. ముంబై నుంచి హార్దిక్ పాండ్యాని ఇవ్వాలంటే సిఎస్కే నుంచి మెయిన్ ప్లేయర్స్ లైక్ ఆయుష్ మాత్రే, ఉర్వేల్ పటేల్, ఖలీల్ అహ్మద్ ఇలాంటి ప్లేయర్స్ అయితే పక్కాగా అడుగుతారు కాబట్టి మాక్సిమం సిఎస్కే ఒప్పుకోరు దానికి. సో అందుకే ఆ ట్రేడ్ క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడైతే ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ అయితే చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. మెయిన్ గా ఎంఐ టీం నుంచి హార్దిక్ పాండ్యా, ఆర్ఆర్ టీం నుంచి జైస్వాల్ ఇచ్చేస్తామని చాలా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ దీనికి ముంబై ఇండియన్స్ ఒప్పుకుంటారా? ఒక హార్దిక్ పాండ్యా లాంటి బెస్ట్ ఆల్రౌండర్ వదులుకొని ఒక ఓపెనర్ అయిన జైస్వాల్ తీసుకుంటారంటే మాక్సిమం అది కూడా డౌటే. మెయిన్ గా ముంబై ఇండియన్స్ లో ఓపెనర్స్ లైక్ రోహిత్ శర్మ అండ్ రికెల్టన్ ఇద్దరు బెస్ట్ ఓపెనర్స్ ఉన్నారు. ఒకవేళ రికెల్టన్ ప్లేస్ లో క్వింటన్ డికాక్ కూడా కొన్ని మ్యాచెస్ అదరగొట్టాడు కాబట్టి వాళ్ళు ఓపెనర్స్ అయితే చేంజ్ చేసే ఛాన్స్ లేదు. ఒకవేళ జైస్వాల్ లాంటి యంగ్స్టర్ ని తెచ్చుకోవాలనుకున్నా ఇంకొక ప్లేయర్ తో అయితే పక్కాగా ట్రేడ్ చేస్తారు ముంబై ఇండియన్స్ విత్ హార్దిక్ పాండ్యాతో. మరి చూద్దాం మీ ట్రేడ్ ఎక్కడ వరకు జరుగుతుందో. ఇంకా ఫైనల్ లాస్ట్ అప్డేట్ విషయానికి వస్తాడు ఎస్ఆర్హెచ్ టీమ్ అప్డేట్. మెయిన్ గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మనం రీసెంట్ గా చాలా రూమర్స్ అండ్ రిపోర్ట్స్ అయితే విన్నాం. మెయిన్ గా ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ అయితే డానియల్ విటోరీ మీద చాలా డిసప్పాయింట్ ఉన్నారంట. లాస్ట్ 3 years నుంచి అయితే ప్లే ఆఫ్స్ వెళ్ళడం అండ్ ఫైనల్స్ అండ్ క్వాలిఫైర్స్ వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది కానీ అక్కడ నుంచి ఫైనల్ లో గెలవడం అయితే జరగట్లేదు. సో దీని మీద చాలా డిసప్పాయింట్ ఉన్నారు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. అందుకే ఇప్పుడైతే ఒక ఇండియన్ హెడ్ కోచ్ ని చూడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని చాలా రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇందులో మెయిన్ నేమ్ ఏమనిపించిందంటే యువరాజ్ సింగ్. కానీ ఇదైతే ఇప్పుడు జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే యువరాజ్ సింగ్ అయితే మాక్సిమం 100% అయితే ఫిక్స్ అయిపోయారు. డీసీ టీమ్ యొక్క కోచింగ్ స్టాఫ్ లో తనైతే జాయిన్ అవబోతున్నాడు. మాక్సిమం ఈ న్యూస్ అయితే పక్కాగా కొన్ని రోజుల్లో కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఇంకా ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఏమైనా బెస్ట్ కోచెస్ ఉన్నారంటే ఇంకా ఇప్పటి వరకు అయితే ఇలాంటి రిపోర్ట్స్ అయితే రావట్లేదు. ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ అడిగితే ఇంకా మాక్సిమం ఐపీఎల్ 2028 లో మెగా ఆక్షన్ ఉండబోతుంది కాబట్టి ఈ ఐపీఎల్ 2027 లో మాక్సిమం డానియల్ విటోరీతో కంటిన్యూ చేసుకుంటే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ రవిచంద్రన్ అశ్విన్ అయితే ఒక మెంటర్ గా టీమ్ లో పెట్టుకుంటే తన ఇన్పుట్స్ అయితే వేరే లెవెల్ ఉండిపోతుంది ఎస్ఆర్హెచ్ టీమ్ కి. మెయిన్ గా హెడ్ కోచ్ గా డానియల్ విటోరీ, బౌలింగ్ కోచ్ లో వరుణ్ అరుణ్ అండ్ మెంటర్ గా అశ్విన్ ఉంటే టీమ్ అయితే బెస్ట్ కాంబినేషన్ అయితే సెట్ చేస్తారు. ఒకవేళ అనుకున్నంత అవుట్పుట్స్ అయితే ఐపీఎల్ 2027 లో రాకపోతే డైరెక్ట్ గా అప్పుడు అశ్విన్ లేదంటే ఇంకొక ఇండియన్ హెడ్ కోచ్ అయితే తెచ్చుకోవచ్చు మెగా ఆక్షన్ కోసం. ఇలా ఉంటే ఎస్ఆర్హెచ్ బెస్ట్ టీమ్ అయితే ఫామ్ చేస్తుందని నేనైతే నమ్ముతున్నాను. నాతో ఎంతమంది అగ్రీ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.